వద్దే, నేను ఇప్పుడు ఏం బయటికి రాలేను, ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? చచ్చిపో. అర్జున్గా వీడికి కాల్ చేసి చెప్దాం. హాయ్ శ్వేత. రే, మార్నింగ్ మాల్కి వెళ్దామా? ఆఫర్స్ ఉన్నాయి, షాపింగ్ చేద్దామా? వామో, షాపింగా? ఆ క్రౌడ్ చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయే. హోమ్ ఈజ్ బెటర్. వీడేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా బయటకు రావట్లేదు? వీడియో కాల్ చేద్దాం. శ్వేత కాల్ చేస్తుంది మళ్ళీ. శ్వేత, ఏమిరా నీకు లైఫ్లో ఏం కావాలి? ఎప్పుడు చూసినా బయటకు రమ్మంటే ఏవేవో రీజన్స్ చెప్తున్నావు. సింపుల్ లైఫ్ కావాలి. ఇంట్లో కూర్చొని పీస్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫన్ కూడా ఉండాలి, ఫ్రెండ్స్తో వైబ్ చేయాలి. ఓ, అదా విషయం. ముందే చెప్పచ్చు కదా. అయితే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయి. ఏంటది? మనం ఆపోజిట్ జెండర్తో ఫ్రీగా మాట్లాడొచ్చు, అది కూడా వీడియో కాల్స్లో. అండ్ లూడో, క్యారమ్స్ ఇలాంటి గేమ్స్ ఆడొచ్చు. ఇంట్లో కూర్చొని ఫ్రీ కాన్వర్సేషన్ చేయొచ్చు. ఇది కదా నాకు కావాల్సింది. ఇంట్లో కూర్చొని నీలాంటి ఫ్రెండ్స్ కోసమే ఫ్రెండ్ యాప్ ఉంది. రియల్ ఫ్రెండ్స్, రియల్ కాన్వర్సేషన్స్. ఓకే, బాయ్. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఒకసారి సాగర్ కాల్ చేద్దాం. హలో సరేంటి సార్, మన వాళ్ళ ప్రెజెంటేషన్ అంతా ఎరగదీశారా? చూడడానికి సాదాసీదాగా కనిపిస్తారు కానీ మా వాళ్ళు మంచి టాలెంటెడ్. అసలు మీ వాళ్ళు ప్రజెంటేషన్కి వస్తేనే కదా ఎరగదీశారో నొలగబొడిచారో తెలిసేది. స్టార్ట్ అయ్యి చాలా టైం అయింది. నేను ఎదురు చూసి చూసి ఇంకా రారేమో అని చెప్పి ఫిక్స్ అయ్యి మీకు కాల్ చేస్తున్నాను. గివ్ మీ సమ్ టైం. ఓకే, 1 అవర్ వెయిట్ చేస్తాను. ఇక రాకపోతే మాత్రం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాను. ప్రాజెక్ట్ క్యాన్సిల్ దాకా ఎందుకులేండి. నాకు టైం అంటే టైం. ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, కానీ 1 మినిట్ పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. టైం ఎలా తీసుకొని వస్తారు? అంత వాల్యుబుల్ కాబట్టే నేను టైంకి అంత వాల్యూ ఇస్తాను. మా వాళ్ళకు కూడా చాలా టైం పంక్చువాలిటీ ఉంటుంది. తెలుస్తుంది మీ టైం పంచువాలిటీ ఎంత బాగుందో. 10 గంటలకు వస్తానని చెప్పి 2 అయినా ఇంకా రాలేదు. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్, నేను కనుక్కొని మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, వాళ్ళు 1 అవర్లో రాకపోతే మాత్రం నేను మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాను. బాయ్. హలో హలో అండి, అది అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంత లేట్ అయినా ఇంకా ప్రెజెంటేషన్కి వెళ్ళకపోవడం ఏంటి? ఏ, చూసుకుని రాచేవా? సురేష్, 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 సురేష్. దేవి, నువ్వు ఓకేనా? నేను బానే ఉన్నాను, నీకే గట్టిగా దెబ్బ తగిలింది చూడు, బ్లడ్ కూడా వస్తుంది. నువ్వు బాగా మాట్లాడుతావు దేవి. దెబ్బ తగిలితే బ్లడ్ కాక బురద వస్తుందా? కామెడీయా? ఫస్ట్ ఎయిడ్ ఎక్కడుంది? అసలు వీళ్ళకి ఏమైంది? దేవి కాల్ చేద్దాం. హా సాగర్. దేవి ఎక్కడున్నారు? రోడ్ మీద మాకు చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నీకెలా ఉంది? సురేష్ బానే ఉన్నాడు కదా? హా, బానే ఉన్నాడు సాగర్. సరే, అర్జెంట్గా క్లయింట్ మీటింగ్ ఉంది, వెళ్ళండి. మాకు యాక్సిడెంట్ అయిందంటే ఈ సిచ్యువేషన్లో కూడా క్లయింట్ మీటింగ్ అంటావేంటి సాగర్? సురేష్ బానే ఉన్నాడన్నావు కదా? బానే ఉన్నాడు కానీ తన తలకు దెబ్బ తగిలింది. ఈ టెన్షన్లో అంటే కష్టం. తప్పదు దేవి, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలీదు. ఈ ప్రాజెక్ట్ పోతే సురేష్ లైఫ్ పోతుంది. కానీ తనకు దెబ్బ తగిలింది కదా సాగర్. ఏది? సురేష్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. సాగర్. సాగర్ చెప్పు. ఇప్పుడు ఎలా ఉంది సురేష్? పర్లేదు, నాట్ బ్యాడ్. అంతా ఓకే కదా? యా. సరే, మీరిద్దరు కలిసి క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వండి. యా, అవుతాం. దేవి కొంచెం ఎమోషనల్ అవుతుంది,
నిన్ను వెళ్ళనీయకుండా ఉండడానికి ట్రై చేస్తుంది. కానీ నువ్వు ఖచ్చితంగా క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనకి క్లయింట్ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. సరే సాగర్, వెళ్తాన్నా కదా. దేవిని ఆపడానికి ట్రై చేస్తే నువ్వు దేవిని అక్కడే వదిలేసి మీటింగ్కి వెళ్ళిపో. సరే, నేను చూసుకుంటా, నువ్వు వదిలే. బాయ్ మరి, టేక్ కేర్. ఏమంటున్నాడు సాగర్? క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వమంటున్నాడా? ఆయన చెప్పకపోయినా వెళ్ళడం మన రెస్పాన్సిబిలిటీ కదా. నీకు యాక్సిడెంట్ అయ్యాక బ్రెయిన్లో బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా? తలకి దెబ్బ తగిలింది కాబట్టి స్కాన్ తీపించుకుని 1 డే రెస్ట్ తీసుకుందాం, ఆ తర్వాత వెళ్దాం. మనకు తగ్గేదాకా క్లయింట్ వెయిట్ చేయడు కదా. వాడు వెయిట్ చేయడు కదా అని చెప్పి నువ్వు కాళ్ళకు దెబ్బ తగిలినా కళ్ళు పోయినా టైంకి వెళ్ళిపోవాలా? ఇది మిస్ అయిందంటే బ్లాక్ మార్క్ పడుతుంది. అది పడిందంటే మాత్రం కంపెనీకి చెప్పుకోలేను లాస్ దేవి. నువ్వు వర్క్ హాలిక్ అవ్వచ్చు, కానీ అది నీ హెల్త్ బాగున్నంత వరకే. వన్స్ నీ హెల్త్ ఎఫెక్ట్ అయ్యాక ఏం చేయలేం. ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ కాబట్టి సరిపోయింది, అదే పెద్ద జరుగుంటే ఏం చేసేవాళ్ళం? జరగలేదు కదా. అయ్యుంటే ఇప్పుడు వెళ్ళాలి దేవి మనం. అయినా నువ్వు ఈ సిచ్యువేషన్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎమోషనల్ అయ్యే టైం కాదు దేవి, మనం వెళ్ళాలి. ఇష్టం ఉంటే రా, లేదంటే చెప్పు, నేను క్యాబ్ బుక్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపో. నేను ఈ సిచ్యువేషన్ వదిలేసి నేను వెళ్ళను, నేను నీతో పాటే వస్తాను. సరే పద. దేవి, నువ్వు వెళ్ళు, నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. నాకు టైం సెన్స్ లేని వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు కూడా టైం వేస్ట్ చేసేవాళ్ళంటే అసలు నచ్చదు. మరైతే ముందే రావచ్చుగా. ఎనీవేస్, మీ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ ప్రజెంటేషన్ నచ్చకపోతే మీరు మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. ప్రెజెంటేషన్ ఇచ్చేది నేను కాదు. మరి హాయ్. హాయ్. తలకేమైంది? ఆన్ ద వే చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి కదా వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ లైక్ యువర్ వర్క్ డెడికేషన్. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రజెంటేషన్. యా. సో బేసికలీ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నామంటే, మీరింతకీ ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు? బిజినెస్ ఆస్పెక్ట్స్ మొత్తం సురేషే చూసుకుంటాడు. ఐ జస్ట్ డీల్ విత్ ద కోడింగ్. ఓకే, దెన్ యు ఆర్ బ్యాక్ అండ్ డెవలపర్. యా. ఓకే, అంతా బాగుంది, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ఉంది కదా, నామినీకి అన్నారు. ఈ ప్రైమరీ నామినీ అన్అవైలబుల్ ఉంటే దెన్ వాట్స్ ద సిచ్యువేషన్? ఓ, ఇన్ దాట్ కేస్ వీ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ అ సెకండరీ నామినీ. సెకండరీ నామినీ. ఓకే, అయితే ఇన్ కేస్ ఈ ప్రైమరీ నామినీ అన్అవైలబుల్లో ఉన్నా కూడా సెకండరీ నామినీకి ఈ ఇన్సూరెన్స్ అనేది వెళ్తుంది. దట్స్ రైట్? సో ఐ థింక్ ఇఫ్ యూర్ డన్, సాగర్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఓకే, ఐ లైక్ యువర్ ప్రాజెక్ట్. ఐ విల్ గెట్ బ్యాక్ విత్ సాగర్. డన్. యూ మే లీవ్ నౌ. థ్యాంక్స్. సార్, ఏంట్రా? టీఏమని తీసుకురావాలా? నాకేం వద్దు, వదిలే. సార్, కాఫీ ఏమని రేయ్, తీసుకురా? నేను టెన్షన్లో ఉన్నాను, నన్ను కెలకొద్దు. సార్, ఏంట్రా? మోషన్ రావట్లేదా? వాష్రూమ్ క్లీన్ చేపియాలా? అరే యాంటిగా కొడితే ప్యాంటు ఊడిపోద్ది. కింద చెల్లు. ఎందుకు సార్ అంత వీడొకడు నా టెన్షన్ నేనుంటే. మూల సంఖ్య ఏమైనా ఉందా ఏంటి? ఏంటి సాగర్, కాలుగాల్లో పిల్ల అలా తిరుగుతున్నావు? ప్రజెంటేషన్ ఎలా జరిగిందో అని. సురేష్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వకుండా ఉంటుందా? అది నాకు తెలుసు, కానీ క్లయింట్ ఇంకా కాల్ చేయలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇస్తే చేస్తారు. గ్యాప్ ఇచ్చే టైం లేదు. నీకు యాక్సిడెంట్ అయిందన్నావు, క్లయింట్ దగ్గరికి వెళ్ళేవలేదో తెలీదు, మీటింగ్ ఎలా జరిగిందో తెలీదు. టెన్షన్ పడకుండా ఎలా ఉండను? వర్క్లో ఒకసారి కమిట్ అయితే ఏదేమైనా ఫినిష్ చేయకుండా ఆగను, చేసే వస్తాను. ఐ నో సురేష్. అన్నీ తెలిసి ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేసావు సాగర్? ఎవడి కష్టం వాడుకుంటుంది. నీకు కష్టం ఉందని ఆ కష్టం మా మీద రుద్దకూడదు కదా. అలా కాదు దేవి, నా టెన్షన్స్ నాకుంటాయి. ఇప్పుడు ఎలా ఉంది సురేష్? పర్లేదు. హే సాగర్, యా, మీ వాళ్ళ ప్రజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే,
వాళ్ళ ఆర్కిటెక్చర్ అండ్ ఎస్ఓడబ్ల్యూని ప్రిపేర్ చేసి నాకు మెయిల్ చేయండి. దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే ఓకే. యా బాయ్. ఎవరు? క్లయింటేనా? మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ నచ్చిందంట, ఎస్ఓడబ్ల్యూ ప్రిపేర్ చేయమన్నాడు. యూ గైస్ స్టార్ట్ ది ఆర్కిటెక్చర్. సాగర్, నీకు అసలు హార్ట్ ఉందా? హీ నీడ్స్ టు టేక్ రెస్ట్. యా, ఎగ్జైట్మెంట్లో మర్చిపోయాను. యూ గైస్ టేక్ పెయిడ్ లీవ్. 2 days రెస్ట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సాగర్. ఏంటి ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది? మీనా లీవ్లో ఉంది. షకీల్కి హెల్త్ ఇష్యూ. సురేష్, దేవి కలిసి ఇద్దరు క్లయింట్ ప్రజెంటేషన్కి వెళ్ళారు. ప్రెజెంటేషన్ కి దేవి వెళ్ళిందా? అవును. తను టీమ్ లీడర్ కూడా కాదు కదా, తననెవరు పంపారు? ఇంకెవరు? మన మేనేజర్ సాగర్. వాడికి చాలా ఎక్కువైంది. నా పర్మిషన్ లేకుండా దేవిని ఎలా పంపిస్తాడు? అయినా నిన్నెందుకు పర్మిషన్ అడగాలి? నువ్వేమన్నా మేనేజర్వా? నేను మేనేజర్ కాకపోయినా మేనేజర్ కన్నా పవర్ఫుల్. ఈ ఆఫీస్లో అందరూ అలానే ఫీల్ అవుతున్నారులే. నేను కాకుండా ఇంకెవరు అలా ఫీల్ అవుతున్నారు? ఇంకెవరు? ఆ దేవి. తనకు వర్క్ బాగా వచ్చు, కాదన్ను. అలా అని చెప్పి ప్రతి దాంట్లో పెత్తనం చలాయిస్తే ఊరుకోం కదా. తనకి వర్క్ బాగొచ్చని ఎవరు చెప్పాడు? తన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ అవి బైహార్ట్ చేసుకొని ఇక్కడ చెప్తుంది. ఆ టాలెంట్ కూడా మాకు లేదు కదా, అందుకే తన మాట వినాల్సి వస్తుంది. అయినా దేవి గురించి నీకెలా తెలుసు? అది నేను 2 years. వాసు, ఆఫీస్లో ఖాళీగా ఉంటే కాకమ్మ కథలు చెప్పుకో, అంతేగాని పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చావనుకో ఫస్ట్ ఏడ్చేది నువ్వే. నేనేం ఎవరి మీద పడి ఏడవలేదు. ఎవరి మీద పడి ఏడుస్తున్నారో నేను విన్నానులే, కానీ నేను ఆఫీస్కి 2 days లీవ్లో ఉంటాను. ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయకు, టెక్స్ట్ చేయి. అయినా ఈ మధ్య ఆఫీస్లో ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారు రికమెండేషన్ల మీద. ఎవరిది రికమెండేషన్? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తనుకోవడం ఎందుకు? ఈ మధ్య జాయిన్ అయింది నేనే కదా. నీతో పాటు ఆఫీస్లో ఇంకో 10 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళలో సగం మంది రికమెండేషనే. నువ్వు కూడా రికమెండేషనా? కాదు, నాది రికమెండేషన్ కాదు. సీఈఓకి మా బాబాయ్ ఫ్రెండ్. మరి దాని రికమెండేషనే కానేది. నువ్వు ముయ్యి. నేనేం మనీ పే చేసి రాలేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తే ఫ్రంట్ వేలో రావడం అంటారు. ఇలా రికమెండేషన్స్ మీద వస్తే ఏవే అంటారో నీకే వదిలేస్తున్నాను. నీకు పొగరెక్కువైంది. నీకేమైనా తక్కువైందా? నువ్వు ఊరికే నా మీద గొడవకెందుకు వస్తున్నావు? ఎదురుగా మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి గాసిప్ చేయకుండా సైలెంట్గా ఉండటం బెటర్. దొంగచాటుగా విన్నావు కదా. నేనేం దొంగచాటుగా వినలేదు. వాసుతో మాట్లాడడానికి వస్తే నీ బండారం బయటపడింది. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో అస్సలు బాగోదు. పోవే. వాసు, పని చెయ్యి, సోదాపేసి. అసలు నీకు బుద్ధుందా లేదా? క్లయింట్ మీటింగ్ ఎవరిని పడితే వాళ్ళని పంపించేస్తావా? నేను అవన్నీ పంపాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఏంటి నువ్వు నాకెదురు మాట్లాడుతున్నావు? అది నేను అడగాలి. నేను మేనేజర్ అయ్యుండి నువ్వు ఎదురు మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నాను అంటే? నా దగ్గర నీ పర్సనల్ వీడియో ఉంది కాబట్టి. ఇప్పుడు లేదు, కావాలంటే చెక్ చేసుకో. టెక్నాలజీ వాడుకోవడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. నీ ఫోన్ హ్యాక్ చేయించి నా వీడియో డిలీట్ చేయించాను. అయినా నీ పర్సనల్ వీడియోస్ వాడుకొని నేను బ్లాక్మెయిల్ చేయించవచ్చు, కానీ నేను అలా చేయను. నాకు సభ్యతా సంస్కారం ఉంది. నా ఫోన్ హ్యాక్ చేసావా? ఎంప్లాయీ ఉండి నువ్వే నా వీడియో సంపాదించగలిగింది. మేనేజర్ని నేను ఫోన్ హ్యాక్ చేయించలేనా? సాగర్, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి టైంకి రాలేదనుకో, ఎలా వచ్చావో అలాగే ఇంటికి పంపిస్తాను. సారీ సాగర్. ఇది రియలైజేషన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రా. ఏంటి సార్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు? ఈ ఇయర్లో టుడే వాజ్ ద బెస్ట్ డే రా. మన ఆఫీస్లో పెద్ద ప్రాజెక్ట్ అని ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఏమో క్లయింట్కి నచ్చింది. ఇక ఆర్కిటెక్చర్ అండ్ ఎస్ఓడబ్ల్యూ రెడీ చేయించాలంతే. సార్ సూపర్ సార్. ప్రాజెక్ట్ ఓకే అయింది కదా సార్. మాకు పార్టీ లేదా? ఎందుకు లేదురా, పార్టీ ఉంది. ఎప్పుడు సార్? ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి, అన్ని పనులు చూసుకోవాలి, ఎస్ఓడబ్ల్యూ రెడీ చేయించాలి, అన్ని కంపెనీలు అబ్బురు పడేలా పార్టీ చేసుకుందాం. అదే చేత్తో నా శాలరీ కూడా పెంచితే? ఎప్పుడు పడితే అప్పుడు శాలరీ పెంచర్రా, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే పెంచుతారు. సార్ నాకు లాస్ట్ ఇయర్ కూడా శాలరీ పెంచలేదు సార్. అయినా నీకు శాలరీ పెంచడానికి నేనెవరినరా? నీ బాస్ సోనీ కదా, వెళ్ళి సోనీని అడుగు. ఎందుకు సార్ నాతో అలా ఆడుకుంటారు? అయినా నీకు శాలరీ ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. సార్ నన్ను గుర్తుపెట్టుకుని. నాకు తెలుసు, నువ్వు వెళ్ళరా. ఓకే సార్, బాయ్ సార్. ఏంటి సోనీ కోపంగా ఉన్నావు? ఆ దేవి చాలా ఎక్కువ చేస్తుందిరా. ఇంకా దేవిని ఎవరో ఆపలేరు. ఎందుకు, ఏమైంది? ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఓకే అయిందంట కదా. దాని టీమ్ లీడర్ సురేష్ కదా, దాంట్లో దేవి క్రెడిట్స్ ఏమున్నాయి? ఆ ప్రాజెక్ట్లో సింహభాగం దేవియే వర్క్ చేసిందంట.
సో క్రెడిట్ మొత్తం దేవికే వస్తుంది కదా. దేవియే టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అని ఎవరు చెప్పారా నీకు? సాగర్. ఆ సాగర్ గాడికి కూడా చాలా ఎక్కువైందిరా. నన్నే బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సాగర్ సారా? సాగర్ సార్ ఏం చేశాడు? సాగర్ దేవి ఇద్దరు నాకు దొరుకుతారు, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి.